మనం పోతుంటే ప్రతి గుడి దగ్గర ఇలాంటి గుండాలైతే ఒకటొకటైతే ఉంటాయి. కానీ కొన్ని కొన్ని కనిపిస్తాయి. కొన్ని కొన్ని కనిపియవు. ఇక మేము అమ్మాయి అయ్య సూర్యలింగం బాబోయ్ దగ్గరికైతే ఆపే వచ్చినాం. బాబోయ్ దర్శనానికైతే ఏముంది పోయినాం. ఇందులో దర్శనం అయిపోయింది. ఇక మేము బయటకైతే ఇక వాయులింగం దగ్గర కూడా వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక ఆవుకైతే 6 కాళ్ళు ఉన్నాయి. తన భుజం మీద నుంచి ఒక 2 కాళ్ళు ఉన్నాయి. కింద ఒక 4 కాళ్ళు, మొత్తం 6 కాళ్ళు. ఇలాంటివి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఇప్పుడు చూస్తుంటే కామెంట్ చేసుకోండి. ఇక వాయులింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక వాయులింగం దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్క దగ్గర గుడి దగ్గర ఇలాంటి ఒక బోర్డులు అయితే ఉంటాయి. ఇక లింగం కాడికి అయితే వచ్చేసినాం. ఇక గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇక గుళ్ళకైతే పోవాలి. వాయులింగం చూస్తున్నారా బయట ఎట్లుంటుందో. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై లోపలికి వెళ్ళి దర్శనం అయిపోయి మేము కూడా మెల్లగా బయటికి వెళ్ళిపోవాలి. మనం ఎప్పుడైనా సరే పోవాలనుకుంటే ఒక మార్నింగ్ టైంలో లేదా నైట్ టైంలోనే చేస్తారంట. కానీ మాకు తెలియక మేము మార్నింగ్ టైంలో వచ్చినాం.